మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో రాత్రిపూట హోటళ్లు తెరిచే సమయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హోటళ్లను అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచే అవకాశం కల్పిస్తుందని అన్నారు. మద్యం దుకాణాలు మినహా అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా తెలిపారు. నగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్లకు ఈ ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ ప్రకటనపై ముఖ్యంగా ఎంఐఎం శాసన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. मैं वादा कर रहा हूँ 1 बजे तक हैदराबाद शहर में हैदराबाद, राचकोंडा एंड साइबराबाद पूरा कमिश्नरों को 24-25 तारीख को मैं बुलाया था, बात किया था। रात को 1 बजे तक जो रेस्टोरेंट्स है अदर दैन लिक्कर, जो भी है लिक्कर का जो टाइमिंग है वो टाइमिंग में वो बंद हो जाने वाला है। दारू के मैं थोड़ा खिलाफ हूँ, जितना ज़्यादा खुला रखे तो उतना ज़्यादा पी लेंगे लोग, इसीलिए दारू समय पर मैं बंद करवाऊंगा। बाकी के जितने भी है सबको जो 1 बजे तक मैं ऑफिशियली ऑर्डर दे रहा हूँ, कोई तकलीफ नहीं होने वाले है। एंड मोर ओवर आई वांटेड टू अश्योर दिस हाउस we are not going to do cosmetic policing, we are going to do concrete policing, क्योंकि cosmetic police में अभी दिखाने के लिए कुछ काम होते थे इससे पहले, मगर दिखाने के काम हम लोग करने वाले नहीं है। हम लोग कंक्रीट पुलिसिंग करने वाले हैं, क्योंकि ये शहर में लॉ एंड ऑर्डर जितना मजबूत रहेंगे तभी हमको इन्वेस्टमेंट्स आएंगे। क्योंकि कोई शहर अगर बढ़ना है तो लॉ एंड ऑर्डर कंट्रोल में रहना। लॉ एंड ऑर्डर एक बार हाथ से निकल गए तो फिर मामला पूरा बिगड़ जाएंगे। इसीलिए हम लोग लॉ एंड ऑर्डर को एक तरीका से चलाने के लिए कोशिश कर रहे। इसीलिए मेरे साथियों को 7 एमएलए को जो हैदराबाद पार्लियामेंट के साथ साथ में मैं एमपी साहब से भी गुजारिश किया, और हमारे 7 एमएलए को भी मैं गुजारिश ये कर रहा हूँ, लॉ एंड ऑर्डर में थोड़ा आप मदद दो, राउडियों को थोड़ा दबा के रखना है, नहीं है तो ये कारोबार नहीं चलेगी। ये कारोबार सही तरीका से चलना है। IT एंड फार्मा एंड अदर एजुकेशनल इंस्टीट्यूट्स अगर हैदराबाद में आने हैं, अगर हेल्थ इंडस्ट्री अगर बढ़ना है, फूड इंडस्ट्री बढ़ना है, तो लॉ एंड ऑर्डर सही तरीका से चलाने के, ये लॉ एंड ऑर्डर चलाने में आप लोग साथ दे दो। हैदराबाद शहर को इतना तरक्की करवा देंगे कि आगे कोई हिंदुस्तान में कोई शहर हैदराबाद से कोई मुकाबला भी नहीं कर सकते, मैं वादा कर रहा हूँ। రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు కొద్ది నెలల క్రితం కీలక ఆదేశాలు జారీ చేశారు. షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10:30లోపు క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు. అర్ధరాత్రుల్లో ఓల్డ్ సిటీ యువత రోడ్లపై తిరిగే సందర్భంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఆ ఇష్యూను ఓల్డ్ సిటీ శాసనసభ్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి హోటల్స్ పై ఆ ప్రకటన చేశారు. అదే టైంలో రౌడీలకు సహకరిస్తే చూస్తే ఊరుకోలేదని కాంక్రీట్ పోలీసింగ్ అమలు చేస్తామని అన్నారు. ఇక హైడ్రా పరిధిని RRR వరకు విస్తరించనున్నారు. అక్రమాల నివారణకే హైడ్రా తెస్తున్నామని, దీని పరిధి 2000 కిలోమీటర్లకు విస్తరించామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. హైడ్రాపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. SOT, గ్రే హాన్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని వివరించారు. ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతోని, ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆనాడు పోలీసు ఉన్నది, కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు హైదరాబాద్లో రౌడీలను నియంత్రించడానికి. ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ను క్రియేట్ చేసిండు. ఆ తర్వాత SOT సైబరాబాద్లో వచ్చింది, SOT రాచకొండలో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి. అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది, అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, అట్లనే ఆక్టోపస్ వచ్చింది, అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది. ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది. ఈ హైడ్రాని IG కార్డర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను, ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష.